హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో వర్క్ బ్లౌజు ఎంబ్రాయిడింగ్ వర్క్ అయినా అవ్వచ్చు, మగ్గమైనా అవ్వచ్చు, ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తానండి. వర్క్ పోకుండా నీట్గా ఫినిషింగ్ ఎలా ఇవ్వాలంటే అసలు ఎలా కట్ చేసుకుంటే కరెక్ట్గా స్టిచ్ ఇక్కడే వర్క్ పక్కనే పడుతుందో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్గా ఉండాలంటే మెజర్మెంట్స్ అయితే చెస్ట్ 40, వేస్ట్ 34, ఆర్మ్ హోల్ 9 అండి. ఇవి మెజర్మెంట్. ఓకేనా. హ్యాండ్ లెంత్ 9, హ్యాండ్ 6.5, ఫ్రంట్ నెక్ 6.5, నెక్ విడ్త్ వచ్చేసరికి 4 మెజర్మెంట్స్ అయితే ఇవి. ఓకేనా. చూడండి, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా, ఎక్కడ టిష్యూ క్లాత్ కనిపించకుండా క్లాత్ నీట్గా తిప్పాలండి. అప్పుడే వేసుకున్నప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేసుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి. అంతేకాని ఎప్పుడు తీసేద్దాం అన్నట్టు కాకుండా నీట్గా ఉండాలంటే ఫినిషింగ్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఫిట్టింగ్తో పాటు ఫినిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. చూడండి, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. మీటర్ క్లాత్ ఉంటే సరిపోతుంది. ఓకేనా. తడిపి నేల మీదే ఆరబెట్టండి. ఓకేనా. నేల మీద నీట్గా ఆరబెట్టండి. ఎడ్జెస్ సమానం ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా బ్యాక్ ఓపెన్ అన్నామంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫ్రంట్ ఓపెన్ అన్నామంటే ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వర్క్ ఇది చూపించాను కదా మీకు. వర్క్ అయితే ఈ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి, అసలు గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇలా చూసుకుని మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది, షోల్డర్ ఎంత పెట్టాలి ఎలా చూసుకోవాలి. దీన్ని బట్టి షోల్డర్ ఎంత పెట్టాలి మనం అనేది తెలియాలన్నమాట. చూడండి, 5.5 వచ్చింది. 5.5లో సగం ఎంత, పావుదక్కు 3. ఓకేనా. వర్క్ పోకుండా ఎలా పెట్టాలంటే షోల్డర్ వచ్చేసరికి 6.5 పెడితే సరిపోతుంది. ఓకేనా. 5.5 ఇట్లా మన ఇష్టం. ఎలా స్టిచ్ పడుతుందో నీట్గా చూసుకుని మనకి దాన్ని బట్టి స్టిచ్ పడేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకేనా. మనం కరెక్ట్గా ఎలాగే పెట్టాలి అనుకోండి, ఇది ఎక్కడ పోకూడదు అనుకోండి 6 ఇంచులు పెట్టినా సరిపోద్ది. కొంచెం కనిపించాలనుకోండి 6.5 పెట్టినా సరిపోద్ది. దీన్ని బట్టి బేస్ అయి ఉంటుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు షోల్డర్ పెట్టేయకూడదు. ఓకేనా. ఒకవేళ వర్క్ బ్రాడ్గా ఇచ్చినా తగ్గించుకోవచ్చు, తక్కువ ఇచ్చినా పెంచుకోవచ్చు, ఆప్షన్ ఉంది. ఓకేనా. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. లెంత్ వచ్చేసరికి 14.5. ఓకేనా. 14.5 లెంత్ అంటే పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్ మీ ఇష్టం, మీ కన్వీనియంట్ని బట్టి. నేనైతే 1/2 ఇంచ్ ఇస్తున్నానండి. కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్. ఓకేనా. అంటే 15.5 మార్క్ చేస్తున్నాను. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 15.5 మార్క్ చేయండి. ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. వర్క్ బ్లౌజ్ అయితే వర్క్ బ్లౌజ్, ఒకవేళ వర్క్ బ్లౌజ్ కాకపోయినా కానీ ఇలాగే కట్ చేసుకోండి. ఓకేనా. నెక్ ఎంత పెట్టాలో కూడా నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. ఓకేనా. చూడండి, షోల్డర్ వచ్చేసరికి 6 పెట్టండి, ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 6.5 పెట్టండి. ఓకేనా. చూడండి, ఈ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం కానీ క్లాత్ మీద కానీ మనం చెప్పలేము. ఆర్మ్ డౌన్ ఎక్కడ వస్తుందో ఆ లైనే చెస్ట్ లైన్. ఓకేనా. ఇప్పుడు చెస్ట్ 40 అంటే చూడండి, 40 డివైడెడ్ బై 4 అంటే 10. 10 - 1 = ఎంత, 9. ఆర్మ్ హోల్ 9 వచ్చిందా లేదా, ఇలా రావాలి. ఇలా వస్తేనే కరెక్ట్. ఇన్ కేసు ఇలా రావట్లేదంటే బాడీకి చెస్ట్కి మ్యాచ్ అవ్వట్లేదని అర్థం. ఓకేనా. అంతేకాని ఉండదు అని కాదు. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఆర్మ్ హోల్ చెస్ట్ డివైడెడ్ బై 4 - 1 ఇస్తే ఆర్మ్ హోల్ వస్తుంది. ఓకేనా. ఇది చూడండి, ఈ లైనే చెస్ట్ లైన్. చెస్ట్ 40 అంటున్నాం కదా. 40 అంటే చూడండి, 40 డివైడెడ్ బై 4. ఓకేనా. 10. 10 - 1 = 9. ఆర్మ్ హోల్ 9 వచ్చిందా. ఆర్మ్ హోల్ తెలిసినా కానీ ఇంటూ 4 + 4 వేయండి, చెస్ట్ వస్తుంది. ఓకేనా. చెస్ట్ 1 పార్ట్ 10, 1.5 ఖర్చు. షోల్డర్ 6 పెట్టాం కదా, అదే 6 ఇక్కడ పెట్టండి. ఓకేనా. ఒక లైన్ డ్రా చేయండి. ఓకే. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇలా ఈ కట్ చేసి చాలామంది ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు, చాలా బాగా వస్తుందండి. థ్యాంక్స్ అండి. ఓకేనా. ఇలా ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని షేప్ తీసేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. చూడండి, ఆర్మ్ హోల్ ఇప్పుడు ఎంత వచ్చింది చూద్దాం. ఓకేనా. ఎలా చూడాలి, మనకి ఎంత రావాలి, 9 రావాలి. వచ్చిందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు 9 రాకపోతే రాంగ్, 9 వచ్చితే ఒకలాగా, 9.5 వచ్చిందంటే ఒకలాగా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఆర్మ్ హోల్ని ఎప్పుడైనా కానీ మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే మనకు కరెక్ట్గా వస్తుంది. అంతేకాని ఆర్మ్ డౌన్ 6.5 పెట్టాం కదా అని 6.5 పెట్టాం కదా 9 వచ్చేస్తుంది అని మనం చెక్ చేయకపోవడం తప్పు అనమాట. చెక్ చేయాలి, వచ్చిందా లేదా చూసుకోవాలి. ఓకేనా.
ఇట్లా చూడండి గీత మీదే కొలవాలి. గీత మీదే కొలుస్తున్నారండి కరెక్ట్గా వస్తుందా అంటున్నారు. వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. పైన షోల్డర్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ పోతే, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు 1/2 ఇంచ్ కలుస్తుంది, అప్పుడు 9 వస్తుంది. ఓకేనా, ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. ఓకే, అర్థమైందా? ఓకేనా. వేస్ట్ వచ్చేసరికి 34 అంటే 1 పార్ట్ ఎంత, 8.5 అంతేనా. ఈ వేస్ట్ వచ్చేసరికి 34 అంటే 1 పార్ట్ 8.5, దానికి 1 ఇంచ్ డాట్స్. ఓకేనా, డాట్స్ కలపని 1.5 ఖర్చు కామన్. ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేసేయండి. చాలా ఈజీగా అండి, నేను చెప్పినట్టే యాస్టీజ్గా చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ అయితే సూపర్, నో డౌట్. ఓకేనా, చాలామంది కామెంట్ చేస్తున్నారు, చాలామంది ఆన్లైన్ క్లాస్లో కూడా జాయిన్ అవుతున్నారు, ఇది చాలా బాగా చెప్తున్నారండి అని. ఓకేనా, ఎవరైనా క్లాస్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఇంకా కాల్ చేయండి. ఓకే, 4 ఇంచులు 4 వేయాలా అని డౌట్ రావచ్చు, 4.5 కూడా వేసుకోవచ్చు అండి. ఎందుకు 4.5 వేయలేదంటే, నేను నెక్కు వచ్చేసరికి ఎక్కువ వర్క్ ఉంది కదా, అది వేస్తే ఏంటంటే అంత అందం అనిపించదు అని చెప్పి తగ్గించి వేసాను అనమాట. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు మీకు డౌట్ వస్తే ఇదే బ్యాక్ పార్ట్ మీరు తీసుకుంటే నెక్కకి ఎంత ఇవ్వాలని ఒకవేళ డౌట్ వస్తే షోల్డర్ పట్టి మీద ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి నెక్కకి ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 2.5 ఉందనుకోండి, ఇప్పుడు మీరు నెక్కకి ఎంత ఇవ్వాలి, హ్యాండ్ జాయింట్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ పోద్ది, నెక్కకు వైపు ఒక 1/4 ఇంచ్ పోద్ది. 2.5 షోల్డర్ పట్టి ఉంటే 3/4 ఇంచ్ కలపండి, అంటే 3.5 షోల్డర్కి ఇచ్చేసేయండి. నెక్కకు వచ్చేసరికి 3 ఇంచులు ఇవ్వండి. ఓకేనా, అర్థమైందా? ఇలా పెట్టుకోవాలి. అంటే ఒకవేళ మీకు డౌట్ వస్తే, ఇన్ కేస్ మీకు డౌట్ వస్తే ఇలా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉందా షోల్డర్ పట్టి, 3 ఉందా, 3 ఉంది అంటే ఎంత పెట్టుకోవాలి మనం, దాన్ని బట్టి. అంటే 3 ఉన్నప్పుడు ఇంకా షోల్డర్ కూడా పెంచుతామండి. 3 ఉంది అంటే 2.5 అలా పెట్టుకుంటే 1/2 ఇంచ్ అటుపోద్ది, 1/4 ఇంచ్ ఇటుపోద్ది అనమాట. అలా మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా షోల్డర్ పట్టి మీద. కొంతమంది షోల్డర్ పట్టి నాది ఎంత ఉందో అంతే కావాలండి అంటారు. అలాంటప్పుడు ఇలా ప్లాన్ చేసుకుని పెట్టాలి. చంకలో కాట్ పెట్టేసేయండి, సెంటర్కి కూడా కాట్ పెట్టేసేయండి, వీల్ తీసుకుని వీల్ మార్క్ చేసేయండి. సైడ్ జాయింట్ చేసినప్పుడు ఇక్కడే పడాలి, అది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూడండి, కాట్ పెట్టేసేయండి. ఓకేనా, సెంటర్కి ఎక్కడికి వచ్చింది అలా అయినా చూసుకోవచ్చు, ఇలా అయినా చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఏదైనా కరెక్టే. ఓకేనా, మీకు కన్వీనియంట్ని బట్టి ఏది బాగుందో అది చూడండి. నేను ఒక్కొక్కసారి 2-3 రకాలుగా చెప్తానండి ఒకదాన్ని, మీకు కన్వీనియంట్ని బట్టి. అంటే ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకోగలరు, ఒక్కొక్కరికి ఏంటంటే ఇలాగే చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి వేరేలాగా చెప్తే అర్థమవుతుంది. అందుకే 2-3 రకాలుగా చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, చూడండి ఎడ్జెస్ డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ అయ్యండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదో చెక్ చేసుకుని క్లాత్ని కట్ చేసేయండి హ్యాండ్స్ తీసేటప్పుడు. ఎందుకంటే చూసినప్పుడు బాగానే అనిపిస్తుంది కానీ తర్వాత లోపలికి హ్యాండ్ ఉండదు అనమాట, క్లాత్ తగ్గుతుంది, అప్పుడు ఇబ్బంది పడతాం. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9, దానికి 1 ఇంచ్ కలపండి. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 అంటే 10 మార్క్ చేయండి, ఆమ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. ఓకేనా, 9కి 1 ఇంచ్ కలపాలి. ఎందుకు, ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ అంటే 1/2 ఇంచ్ ఉంచండి కింద. ఓకేనా, పైపింగ్ అంటే 1/4 ఇంచ్ సరిపోద్ది. ఓకేనా, 2 లైన్స్ డ్రా చేసేయండి. ఆమ్ హోల్ ఎంత, 9. ఓకేనా, ఆమ్ హోల్ 9 అంటే క్రాస్గా ఈ విధంగా నేను ఎలా పెడుతున్నాను టేప్ అలాగే పెట్టండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6.5. ఓకేనా, హ్యాండ్ లూజ్ 6.5 మార్క్ చేసుకోవాలి. ఓకే, చూడండి మీకు ఇంకోటి చెప్తాను, హ్యాండ్ లూజ్ 6.5 వచ్చిద్దా, ఇంకా ఎక్కువ రావచ్చా అని డౌట్ వస్తుందండి. ఒకటే మీకు చెప్తాను, ఆమ్ హోల్ -2.5 వేస్తే ఎల్బో హ్యాండ్ లూజ్ వస్తుంది. ఓకేనా, అందరికీ వస్తుందా అంటే కొంతమందికి వర్కౌట్ అయ్యిద్దండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఆమ్ హోల్ -2 వేస్తే షార్ట్ హ్యాండ్ లూజ్ వస్తుంది. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు నా వీడియో చూస్తున్నారు అంటే పెన్ను బుక్ పక్కన పెట్టుకొని నేను చెప్పేవన్నీ రాసుకోండి. ఓకేనా, ఈజీగా అర్థమవుతుంది. ఆమ్ హోల్ -2.5. ఓకేనా, ఆమ్ హోల్ -2 వేస్తే షార్ట్ హ్యాండ్ లూజ్, ఆమ్ హోల్ -2.5 వేస్తే ఎల్బో హ్యాండ్ లూజ్ వచ్చింది. 1.5 మార్క్ చేసి ఈ విధంగా ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా షేప్ తీసేయండి. చాలా నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ఫిట్టింగ్ అయితే సూపర్, నో డౌట్. దీని విషయంలో మాత్రం నో డౌట్, చాలా బాగుంటుంది ఫిట్టింగ్. ఓకేనా, మీరు కట్ చేసి మీరు కుడితే మీకు అర్థమైపోద్ది. ఓకే, ఎంత బాగా చెప్తాం, ఎలా ఉంటుంది అనేది. ఓకేనా, చూడండి ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకేనా, ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయొద్దు, కట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది తెగదనమాట. ఓకేనా, వీల్ మార్క్ చేయండి. వీల్ మార్క్ చేసేసి ఓకే చూడండి, వీల్ మార్క్ చేసేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇంటూ మార్క్ పెట్టేసేయాలి. రాంగ్ ఒకటి చూడండి 1 ఇంచ్కి మార్క్ చేసి ఈ విధంగా 1 ఇంచ్కి మార్క్ చేసి ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసేసి చూడండి సగానికి 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. లోతు తీయండి, ఒక 1/2 ఇంచ్కి లోతు తీసేయండి. ఓకేనా, ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఓకే, స్కేల్ని ఈ విధంగా పెట్టండి.
చూడండి ఇలా మార్క్ చేసి మళ్ళీ రివర్స్ చేయండి స్కేల్ని, ఓకేనా. ఈ విధంగా నేను ఎలా పెడుతున్నానో యాస్టీస్గా అలా పెట్టండి, ఓకేనా. ఒకవేళ రాకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈజీగా ఉంటుంది. తీసుకున్నది అప్పుడప్పుడు చూడటానికి ట్రై చేయండి, ఓకేనా. ఏమన్నా ఉన్నాయి స్క్రీన్ షాట్ అంటే తీసుకొని చూడండి, ఓకేనా. ఇలా తీసేయండి. ఇట్లా 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. ఫ్రంట్ పార్ట్లో ఉగ్గులు రాకుండా నీట్గా ఉంటుంది అనమాట, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ పీస్ని ఎలా తీసేయాలి, ఓకేనా. చూడండి ఇది, ఓకే. మళ్ళీ పెట్టి చూపిస్తున్నాను, మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి ఇంకోసారి పెట్టి చూపిద్దామని చూపిస్తాను. ఇంటూ మార్క్ పెట్టేసేయండి, ఓకేనా. చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలంటే ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఓపెన్స్ మన వైపు ఉండాలి. క్రాస్గా వేయాలి, ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఫుల్ క్రాస్గా వేయాలి. క్రాస్గా వేస్తే నీట్గా ఉంటుంది. జస్ట్ క్రాస్గా వేయడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే చెస్ట్ పార్ట్ సరిపోకపోయినా అడ్జస్ట్ అయ్యిద్ది అనమాట, స్ట్రెచబుల్ అవుతుంది కదా, అడ్జస్ట్ అయ్యిద్ది, ఓకేనా. ఈ విధంగా క్రాస్గా వేయండి. కదిలిపోతుంది అనుకుంటే గుండు పిన్ పెట్టేయండి. మీ దగ్గర స్టాప్లర్ ఉంటే స్టాప్లర్ కొట్టేసేయండి. మీ దగ్గర టేప్ ఉంటే ఏదో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చెయ్యండి, ఓకేనా. కదలకుండా ఉంటారని చూడండి. మీరు కొత్త వాళ్ళు అయితే క్లాత్ చుట్టూ తిరగడానికి ట్రై చేయండి కట్ చేసేటప్పుడు, అంతేగాని తిప్పేసుకోవద్దు, జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ 40 అంటే 10, ఒక పాటు 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి, ఉక్సులు పట్టి కాజపట్టి. ఈ విధంగా చూసుకోండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఓకేనా. ఇలా చూసుకోండి. సైడ్కి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచండి, ఓకేనా. ఇలా ఎక్కువ ఉంచుకోవాలి, ఎందుకు మన ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోదు కాబట్టి, ఓకేనా. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసినప్పుడు క్లాత్ సరిపోదు. చంకలో వీల్ మార్క్ చేయండి. ఇలా మార్క్ చేయడం వల్ల యూజ్ ఏంటి, మనం చంకలో లోతు ఎక్కడ తీయాలో తెలియదు, ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. యాస్టీజ్గా ఎలా ఉందో షోల్డర్ దగ్గర చంక భాగంలో అలాగే కట్ చేసేయండి, ఏ మార్పు లేదు. అరిచేయిని ఈ విధంగా ఇట్లా పెట్టేసి కథలో కొండ పట్టుకోండి, అంతేగాని తిప్పొద్దు, ఓకే. గుండు పిన్ పెట్టేసుకోండి. మీకు కన్వీనెంట్గా లేదు అంటే గుండు పిన్ పెట్టేసేయండి, కదలకుండా ఉంటుంది, ఓకేనా. ఏది కన్వీనెంట్గా ఉంటుందో అది చెయ్యండి. 1-4 సార్లు చూసి ట్రై చేయండి, చాలా నీట్గా వస్తుంది, ఓకేనా. చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగా వస్తుంది. 40 సైజు నో డౌట్. ఫ్రంట్ పార్ట్లో నేను చిన్న టిప్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా చూడండి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి బ్యాకే కదా బాగుంది అనుకుంటారు, మెయిన్ కావాల్సింది ఫ్రంట్ పార్ట్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే బాగా అంతా వచ్చండి, ఫ్రంట్ పార్ట్ ఒకటే రాదు అంటారు. అదేందండి, అంతా వచ్చు, ఓకే. ఫ్రంట్ పార్టే కదా మెయిన్. కంఫర్ట్గా ఉండాలి అంటే చెస్ట్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా ఉండాలి, ఫిట్టింగ్ బాగోవాలి. చెస్ట్ నొక్కేసినట్టు కాకుండా అలికేసినట్టు కాకుండా నీట్గా ఉండాలి. కొంతమందికి చెస్ట్ ఈ మధ్య జారిపోయినట్టు ఉంటుంది, నొక్కేసినట్టు ఉంటుంది. అది బ్యాక్ బాగుందండి అంటారు. బ్యాక్ కాదు మెయిన్ ఇంపార్టెంట్, బ్యాక్ ఎవరైనా చేసేస్తాం. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నీట్గా ఉండాలి. ఎప్పుడైనా మనం కంఫర్ట్గా ఫీల్ అవుతున్నాం అనుకుంటే ఇన్ కేస్ అది మనం వేసుకున్న డ్రెస్ వల్లే అవుతుంది, అప్పుడు ఏ పనైనా చేయగలం, చాలా ఈజీగా ఉంటుంది అనమాట. డ్రెస్ చాలా ఇంపార్టెంట్, వేసుకున్నది ఉంచుకుంటాం కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువసేపు, ఓకేనా. ఎక్కువసేపు ఉంచుకోవడం వల్ల అడుగుతారు, ఇంకోళ్ళు బట్టలు ఇస్తారు, అది ఒకటి. మనమే కుట్టుకున్నామంటే చాలా బాగా కుట్టామంటారు, అది ఒక సెల్ఫ్, మనకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేది, అదొకటి చాలా బాగుంటుంది కదా మనమే కుట్టుకున్నామంటే. ఒక్కసారి చూడండి, చెస్ట్లో ఒక పార్ట్ అంటే ఎంత 10, 1.5, 2.5 పెట్టాలి, కానీ చిన్న చేంజెస్ చేస్తున్నాను చూడండి. 9.5 మీకు చూపిస్తాను, 1.5, 2.5 దగ్గర 3 పెడుతున్నాను, ఓకేనా. చిన్న చేంజెస్ చూడండి, 9.5 పెట్టాను, 1.5, 2.5 దగ్గర 3 పెట్టాను, అంటే ఈ 1/2 ఇంచ్ తీసుకెళ్ళి ఇక్కడ ఇచ్చేస్తున్నాను, ఓకేనా. ఈ 1/2 తీసుకెళ్ళి అంతే చేంజెస్, అప్పుడు చెస్ట్ పార్ట్ పైకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా ఉండటం వల్ల పళ్ళు వేసుకున్నప్పుడు కూడా చాలా నీట్గా ఉంటుందండి, పళ్ళు జారిపోదు. మీరు ఎప్పుడైనా ఎవరినైనా గమనిస్తే పళ్ళు పార్ట్ ఎక్కువ జారిపోయినట్టు ఉంటుంది, పద జారిపోతుంది, పైకి వేసుకుంటూ ఉంటాం, ఓకేనా. అలా ఉంటుందంటే అర్థం ఏంటంటే చెస్ట్ పార్ట్ పైకి ఉండకుండా కరెక్ట్గా అనిపించదు అనమాట. చెస్ట్లో 3 లైన్స్ డ్రా చేయండి. చెస్ట్లో 10వ భాగం 4, దానికి 1/4 ఇంచ్ ఉక్సులు పట్టి కాజాపట్టికి మార్క్ చేయండి. 4.5 అటు 1.5 ఇటు 1.5 మార్క్ చేయండి. అదే 4.5 పైన కూడా మార్క్ చేయండి, ఓకేనా. ఇది మెయిన్ డాట్. చెస్ట్ పార్ట్ పర్ఫెక్ట్గా ఉండాలంటే మెయిన్ ఈ డాట్ వేయాలి, ఓకేనా. చాలా బాగా వస్తుందండి. 10వ భాగం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. 10వ భాగం దీనికి సమానంగా ఈ లైన్ డ్రా చేయండి, ఓకేనా. ఈ లైన్ డ్రా చేయండి, ఉక్సులు పట్టి కాజాపట్టి వైపు డాట్, ఓకేనా. ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఇంకో డాట్ వేయాలి. వేసే ముందు 1/2 ఇంచ్ లోతు తీసేయండి చంకలో, ఓకేనా. హ్యాండ్కి ఎలా తీసామో చెస్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్కి కూడా అలాగే తీసేయాలి, ఓకేనా. ఇలా తీసేయండి, ఓకే. ఇలా తీసేయడం వల్ల చంకలో ఉగ్గులు రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట, మెయిన్ ఇంపార్టెంట్. మర్చిపోతున్నారు, అలా కాదు, ముందే తీసేసుకోండి. కొన్ని ఏంటంటే కుట్టేటప్పుడు తీస్తామంటున్నారు, అలా కాదు, ప్రొసీజర్లో గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ విధంగా 2 ఇంచులు పైకి మార్క్ చేసి ఇలా షేప్ తీసేయండి. చెస్ట్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా ఉంటుంది. షేప్ బెల్ట్ వేసుకున్నప్పుడు
పొట్ట మీదకి రాకుండా ఉంటదనమాట. ఇలా తీయడం వల్ల చాలా నీట్‌గా ఉంటది. జస్ట్ కరెక్ట్‌గా కనిపిస్తది. అందంగా ఉంటది. ఓకేనా? చూడండి ఇలా ఉండాలి. ఇలా మార్కింగ్ మీదే కట్ చేయండి. ఎక్స్ట్రా ఏం కట్ చేయొద్దు. ఓకేనా? కిందకెళ్ళిపోతున్నారు. అలా కింద కట్ చేయొద్దు. ఇక్కడ టర్న్ అవ్వండి. ఓకేనా? ఆపేసేయండి. ఇక్కడ టర్న్ అవ్వండి వెంటనే. ఓకే. చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. చేతిని మాత్రం ఇలా పెట్టడానికి ట్రై చేయండి. మ్యాక్సిమం మీరు తిరగటానికి ట్రై చేయండి. మీరు కొత్త వాళ్ళైతే. ఓకే. ఎక్స్‌పీరియన్స్‌డ్ అయితే నో ప్రాబ్లమ్. ఓకేనా? చూడండి ఈ విధంగా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసి చూడండి ఇటువైపు కూడా తీసేయండి పర్ఫెక్ట్‌గా. ఓకేనా? ఎక్కువుంది. ఎక్కువ వద్దు అనుకుంటే తీసేయండి. ఒకవేళ మీకు ఎక్కువ కావాలి ఎక్కువ ఎలా కావాలి వేస్ట్ సైజ్ వచ్చేసరికి 34, 8½ వచ్చిందా లేదో చూసుకోవాలి. అప్పుడు 1½ ఖర్చు కొంచాలి. ఓకేనా? కార్ట్లు పెట్టేసేయండి. అన్ని కార్ట్స్ పెట్టేసేయండి. ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసేసి కార్ట్ పెట్టేసేయండి. ఓకేనా? ఇలా కట్ చేసుకోవాలండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నాకైతే ఫీడ్‌బ్యాక్ చాలా మంచిగా వస్తుంది. నాకైతే చాలా హ్యాపీ. మీరు కూడా హ్యాపీ. ఓకేనా? ప్రతిదీ కూడా చాలా ఈజీగా ఇంట్లో ఉండి చాలా బాగా నేర్చుకోవచ్చండి. మీరు ఫాలో అవుతూ ఉంటే ఈజీగా ఉంటుంది. ఈ ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఒకవేళ వీళ్ళకే చెస్ట్ ఎక్కువ ఉండి హైట్ ఎక్కువ ఉన్నారనుకోండి ఇన్ కేస్ 10, 1½ 3 పెట్టండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరికి ఎంత పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది కూడా మనకు తెలియాలి. అందరికి ఒకేలాగా వాడం. ఓకేనా? చెస్ట్ పార్ట్ కొంతమందికి పైకి ఉండాలంటారు. ఓకేనా? అలా ఉండాలంటే ఒకలాగా, కిందకు ఉండాలంటే ఒకలాగా. మనం అవతల వాళ్ళ ఏజ్ కూడా మనకి ఇంపార్టెంటే. వేసుకునే వాళ్ళు అంటే ఎలా ఉన్నారు, ఏ ఏజ్‌లో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. కొంతమంది కిందకి జారిపోయినట్టు కావాలంటారు. కొంతమంది ఏజ్ వాళ్ళ అమ్మ నాకు ఇలా వద్దు పైకి కావాలంటారు. జారిపోయినట్టు కావాలంటారు. ఏజ్ అంటే ఏజ్‌తో సంబంధం లేదులే కానీ అంటే ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అలాగే వేసుకోవడం ఇష్టం. కొంతమంది ఏంటంటే ఏజ్‌ని బట్టి కొంచెం ఎందుకమ్మా నాకు పొడుచుకొని వచ్చినట్టు కొంచెం కిందకి జార్చు అలా వద్దు అంటారు. ఓకేనా? వాళ్ళ కన్వీనియంట్‌ని బట్టి మనం చేయాలంటే మనకు పని వచ్చి ఉంటేనే మనం చేయగలం. లేకపోతే మనం చేయలేం కదా! అవతల వాళ్ళ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిసి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా! అది కనిపించాలి. ఉక్సులు పట్టి కాజాపట్టి వైపు ఉంది కదా! ఎక్స్ట్రా పావించి అది కనిపించాలి. ఈ విధంగా ఒక గుండు పిన్ పెట్టేసేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత తీసుకోవాలనేది మెయిన్ ఇంపార్టెంట్. ఎంత తీసుకోవాలి? 1½ ఉంది. ఓకేనా? 3 ఇంచులు షేప్ బెల్ట్ తీసుకుంటే సరిపోద్ది. 1 ఇంచ్ ఉన్నా, 1½ ఇంచ్ ఉన్నా అసలు ఏమీ లేకపోయినా హాఫ్ ఇంచ్ ఉన్నా మినిమం షేప్ బెల్ట్ 3 ఇంచులు తీసుకోవాలి. రూల్ అంతే. 3 ఇంచులు తీసుకుంటే ఎక్కువైపోదా అని డౌట్ వస్తుంది. కింద హాఫ్ ఇంచ్ పోద్ది. షేప్ బెల్ట్ అటాచ్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్కి హాఫ్ ఇంచ్ పోద్ది. ఏమి ఉండదు, ఎక్కువ ఉండదు. ఇన్ కేస్ మీకు ఎక్కువైపోతుందని మీరు కానీ ఫీల్ అయితే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్కి షేప్ తీసుకోండి. ఓకేనా? మన వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి. షేప్ బెల్ట్కి షేప్ ఎలా తీసుకోవాలో. ఓకేనా? మీరు ఫాలో అవుతుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అసలు ఎందుకు తీసుకోవాలి, ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలా ఉంటేనే మనం చేయగలం. అప్పుడు ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మనకు తెలిస్తే. లేకపోతే ఏంటంటే సేమ్ ప్రొసీజర్ అందరికి ఒకేలాగా చేస్తే కొంచెం అంటే అందరూ హ్యాపీగా ఫీల్ అవ్వలేరు కదా! మనం వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని వాళ్ళు వేసుకునే దాన్ని బట్టి మనం ఫాలో అయితే బెటర్. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. ఓకేనా? వేస్ట్ వచ్చేసరికి 34 అంటే 8½ హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. ఓకేనా? 8½కి హాఫ్ ఇంచ్ కలిపితే 9, 9కి 1½ ఖర్చు కలపండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే? చూడండి ఒకసారి మీకు చెప్తున్నాను ముందు 2 సార్లు చెప్తే అర్థమవుతుందండి. 3 ఇంచులు కొంచెం దూరంలో మళ్ళీ 3 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా? ఒక లైన్ డ్రా చేయండి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వేస్ట్ వచ్చేసరికి 34 అంటే 8½ 8½ కొంతమంది ఇట్లా మీరు స్పీడ్గా చెప్పేస్తున్నారు లెక్కలు అంటే మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. మీ దగ్గర ఫాజ్లో పెట్టుకొని మీరు ఒకసారి టేప్ తీసుకుని ఫోల్డ్ చేసి చూడండి. ఓకేనా? 8½ హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టే కాజా పట్టికి 9. ఓకేనా? 1½ ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం లోతు ఎక్కడ తీయాలంటే 4.5 దగ్గర 2½ ఇంచులు మార్క్ చేయాలి. ఓకేనా? ఈ విధంగా 2½ ఇంచులు మార్క్ చేసి ఇలా షేప్ తీసేయండి. షేప్ తీయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చాలామంది అసలు షేప్ తీస్తున్నారు కానీ కనిపించట్లేదు. ఓకేనా? అలా కాదు. షేప్ తీసారంటే కనిపించాలి, అందంగా ఉండాలి. ఓకేనా? అలా ఉంటేనే మనం చెస్ట్ పార్ట్ వేసుకున్నప్పుడు చెస్ట్ పార్ట్ కిందకి షేప్ బెల్ట్ వస్తుంది కరెక్ట్గా. అంతేగాని మీరు ఎలా పడితే అలా తీస్తే చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది. ఎక్కినప్పుడు ఏమవుతుంది, చెస్ట్ పార్ట్ నొక్కుకున్నట్టు మనకి ఇబ్బందిగా అనిపించేది. అలా అనిపిస్తే ఏమవుతుంది, వెంటనే డ్రెస్ చేంజ్ చేసేస్తాం. ఓకేనా? తీసేసి ఏ నైటీగా వేసేసుకుంటాం. అలా కాదు, ఎక్కువసేపు ఉంచుకోవాలి అంటే కొన్ని ఉంటాయి. ఎక్కడ నొక్కేస్తుంది, ఎందుకు నొక్కేస్తుంది అనేది కూడా తెలియాలి మనకి. కొన్ని తెలిస్తేనే చేయగలం. అసలు ఏం జరుగుతుందో తెలియదు తీసేస్తాం. అలా కాదు.
ఓకేనా. కొన్ని ఎక్స్ట్రా పీస్ ఒక పావించి తీసేయండి. ఉక్సులు పట్టి కాజపట్టి పావు చాలు కదా, హాఫ్ తీసుకున్నాం, పావించి తీసేయండి. ఈ విధంగా క్రాస్గా తీయాలి, ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఓకేనా. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా, అది తీసుకోండి ఒకసారి. ఓకేనా. అది తీసుకునే దాని మీద షేప్ బెల్ట్లు పెట్టి ఒకసారి చెక్ చేద్దాం. మెయిన్ షేప్ బెల్ట్లు పెట్టినప్పుడు చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ తక్కువ రాదు. అలా రాకుండా ఉండాలంటే ఎలా చెక్ చేసుకోవాలో క్లియర్గా చెప్తాను చూడండి. ఓకేనా. బ్యాక్ పార్ట్కి సమానంగా పెట్టండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వచ్చిందో చూడండి, ఇట్లా మార్క్ చేయండి. వచ్చిన దానికంటే ఒక 1 ఇంచ్ డౌన్ చేసి మార్క్ చేయండి. ఎందుకు 1 ఇంచ్ డౌన్ చేయాలి అనే డౌట్ వస్తే చూడండి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని అటాచ్ చేయడానికి ఫ్రంట్ పార్ట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు ఫ్రంట్ పార్ట్లోనే ఉండాలి, 2 ఖర్చులు. ఓకేనా. అందుకు 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. ఈ విధంగా డాట్ దగ్గర నుంచి మెల్లగా కలిపేసేయండి. ఓకే. కలిపేసి ఎక్స్ట్రా పీస్ తీసేయండి. లేదంటే 4th డాట్ వేసుకోవచ్చులే, కానీ నాకైతే ఇష్టం ఉండదండి, నేను వేయను. ఎక్స్ట్రా ఇలా ఉన్నది తీసేస్తాను. ఇలా తీసినప్పుడు సైడ్ జాయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది, ఎక్కువ తక్కువ రాకుండా. ఓకేనా. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.